ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు అద్భుతంగా మనందరినీ నడిపిస్తున్నారు కదండి. తన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అనేకమైన సార్లు చాలా వేదనకి గురి అయిపోతూ ఉన్నాం. చాలా బాధలు, చాలా భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో చూస్తూ ఉన్నాం. చూడండి, మనుషుల మాటలు ఈ రోజున మనల్ని ఎంతగానో సమాధానం లేకుండా చేస్తున్నాయి. కానీ దేవుని మాటలు ప్రతిరోజు చక్కగా ధ్యానించడం ద్వారా సమాధానం చేత నింపబడుతున్నాం, సంతోషం చేత నింపబడుతున్నాం. అందరము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరి కొరకు ప్రార్థన చేస్తూ అద్భుతమైన రీతిలో ముందుకు సాగుతున్నాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, ప్రతి స్థలమందు ప్రభువే మన దగ్గరికి వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ప్రతి స్థలములో దేవుడు మనకు తోడై ఉన్నారండి. చాలాసార్లు మనము చాలా వేదన పడుతూ ఉంటాం. అంటే చుట్టూ అలుముకుంటున్న పరిస్థితులను బట్టి అయ్యో నా పక్కన ఎవరు లేరు అనగా, మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో, ఎవరినైతే బాగా మనం అనుకుంటూ ఉంటాం, వారి సహాయం నాతో ఉంటే బాగుండు, వీరు నాతో ఉంటే బాగుండు. ఇలా చాలాసార్లు మనం వెళ్తున్న ఆ సమయంలో ఎవరు మనతో లేకపోతే చాలా బాధపడుతూ ఉంటాం కదండి. మనుషులు మన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ దేవుడు అలా కాదండి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. నీ దగ్గరికి వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, బలహీనతలతో ఉన్నావా, నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, చుట్టూ అనేకమైన పరిస్థితులు నిన్ను చాలా వేదనకి గురి చేస్తూ ఉన్నాయా? అయ్యో ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు అన్నట్లుగా జీవితం ఉందా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలం ముందున్నా ప్రభువే నీ జీవితంలో నీ దగ్గర ఉండి నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఆమె మనకన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు కదండి. కానీ ఏ పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే ఒక్క వ్యక్తి కూడా మనతో ఉండరు, అది మనుషులు. కానీ ప్రభు అలా కాదు. నిత్యము, శాశ్వత కాలం, ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ భయంకరమైన బాధలతో ఉన్నా, దేవుడు నిత్యము నీ ప్రతి స్థలం మందు ఆయన నీ తోడు ఉండి అద్భుతమైన రీతిలో ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. చాలా మట్టుకు ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలానో ఏంటో అన్నట్లుగా చాలా బాధపడుతూ ఉంటాం. కానీ లేదండి, ప్రతి స్థలం మందు ప్రభువు నీ పక్షాన ఉండి నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. ఎంతమంది దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉండగా చాలా ధైర్యం కలిగి ఉన్నారు. చూడండి, ఆయన మాటలు ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి కదా. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నీ ఒంటరి వాడివి కాదు. అద్భుతమైన దేవుడు మనతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్థలమందు ఆయన మనల్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన మనల్ని గమనిస్తున్న దేవుడై ఉన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నువ్వు నడిచినా, నువ్వెక్కడున్నా ఆయన నిన్ను పరిశోధించే దేవుడై ఉన్నారు. నీ తలంపులు, నీ తప్పనయం అంతా కూడా ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. నేను ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మనుషులు మన పైన ఎప్పుడు కూడా శాపము కలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం పడిపోవాలనో, చెదిరిపోవాలనో, మన జీవితం ఇంకా నాశనం కావాలనో కోరుకుంటూ ఉంటారు. మనం ఎవరైతే బాగా ప్రేమిస్తామో వారి దగ్గర నుంచే ఎక్కువగా ఇలాంటి మాటలు చూడగలుగుతాం. కానీ ప్రభు అలా కాదండి.
నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అధైర్యపడకు ప్రియ సహోదర సహోదరి. ప్రతి స్థలమందు ప్రభువే నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించబోతున్నారు. నువ్వెక్కడున్న ధైర్యంగా ఉండు. నిన్ను విడవక నిత్యము తన కృపచేత నింపే దేవుడై ఉన్నారు. నువ్వు ఏ స్థలములో ఉన్నా ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. నిత్యము ఆయన ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో మరి ప్రార్థన చేద్దామా? ప్రభు అద్భుతంగా మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకొని ధైర్యంగా ఉండండి. కొన్నిసార్లు ఎవరిని మరి ట్యాకిల్ చేసే అంత ఎవరిని ఎదురుగా ఉన్న శత్రువుని లేదా ఎదురుగా ఉన్న వ్యక్తులను మరి భరించలేని వారిగా ఉన్నారేమో. వారు వస్తూ ఉండగా బెదిరిపోతున్నారేమో, భయపడుతున్నారేమో. ఎలా పోరాడాలి, ఏమి చేయాలి, అయ్యో నా ముందర ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది కదా, ఇంత భయంకరమైన శోధన ఉంది కదా, ఎలా ఏమి అన్నట్లుగా ఉందా? దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉండరా? ఖచ్చితంగా తోడుగా ఉంటారండి. చిన్నవాడే, అందరూ దావీదును చూసి చిన్నవాడు అని అనుకున్నారు. కానీ దేవుడు నిజంగా తన దృష్టి తనకి మన పట్ల ఉన్న ప్రణాళిక ఉద్దేశాలు వేరండి. మరి దావీదు పక్షాన దేవుడే ఉండి నిలబడి యుద్ధ పోరాటంలో తనకు విజయాన్ని ఇచ్చారు కదా. మన జీవితంలో కూడా మన తోడు ఉండి ప్రతి స్థలంలో ప్రభు సహాయం చేయబోతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు అలుముకున్నా ఆమె మరి ప్రార్థిద్దాం. దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడుతుండగా మరి అందరం కలిసి మరి చక్కని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. రైసలో ప్రార్థిద్దాం. తండ్రి, మీకే స్తోత్రం. అద్భుతకరమైన దేవుడవై ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టకరమైన బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం, బ్లెస్ అవుతున్నాం. మీకే స్తోత్రం అయా. ఇదిగోండి ప్రతి స్థలం మందు అయా ప్రభా, ఇదిగోండి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు అయా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ప్రభా అందరూ ప్రభా ఎంతమంది అయితే చాలా భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో అయ్యా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారని నీకు తెలుసయ్యా. వారికి ఉన్న ప్రతి పరిస్థితులన్నిటి విషయంలో కృప చూపించండి. మరి ఏ బాధలో ఉన్నా అయా, ఏ భయంకరమైన అయా ఇదిగోండి సిచ్యువేషన్స్తో ఉన్నా అయా మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. మీరిచ్చిన ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడును గాక, గొప్పవారగుదురు గాక, దీవించబడుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక. ప్రతి స్థలమందు అయా ఇదిగోండి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కదా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో చాలా నిరుత్సాహముతో, చాలా భయముతో, చాలా భయంకరమైన వేదనతో ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగిస్తూ ఈ వాగ్దానాన్ని అందరి జీవితంలో అయా నెరవేరుస్తూ రమ్మని అయా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను బ్లెస్ చేయండి. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు ప్రాణంలో అయా క్షేమం కలుగును గాక ప్రభా. ఉదయం నుంచి అయా ఇదిగోని బిడ్డలు బయటికి వెళ్ళి ప్రభా తిరిగి ప్రాణమే ఇంటికి వచ్చేంత వరకు కూడా కృప కలుగును గాక. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో నీ బలమైన శక్తి కుమ్మరించబడును గాక. ఎంతమంది అయితే ప్రభా విషజ్వరాలతో ప్రభా చాలా మంది ఆయా హాస్పిటల్స్లో చాలా మంది ఉన్నారు ప్రభా. వారిని మీరు తాకండి, మంచి ఆరోగ్యం చేత నింపండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారందరినీ బ్లెస్ చేయండి. ప్రత్యేకమైన దీవెన చేత నింపండి. అలాగే ప్రభా ఎంతమంది అయితే యవనస్తులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ అయా ఇదిగోండి మీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో అద్భుతం జరిగించండి. వివాహాలు జరగని వారి జీవితంలో అద్భుతం జరిగించండి. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. ఎంతమంది అయితే విధవరాళ్ళు, అనాథులు, వృద్ధులు, పిల్లలు అయా ఇదిగోండి లేని స్థితిలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ అందరిపైన నీ ప్రభ బలమైన సన్నిధి ఉంచుతూ బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. పాలకొల్లు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ గురువారం ఉదయం 9 గంటలకు లయన్స్ క్లబ్, బస్టాండ్ రోడ్, విక్టరీ బజార్ ఎదురుగా, పాలకొల్లు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.